శంకరన్ గారు వాళ్ళందరినీ కిడ్నాప్ చేయటం. అట్లాగే మీరు అప్పటి ఎమ్మెల్యే కూడా కలిసి మిమ్మల్ని వీళ్ళు నక్సలైట్లు కిడ్నాప్ చేశారనేది ఒకటి చాలా దాని బ్యాక్గ్రౌండ్ అది ఏం జరిగింది కొద్దిగా యూ కెన్ షేర్ ఇట్. రిమైండెడ్ మీ ఆఫ్టర్ 35 years. బాలరాజు గారు చింతపల్లి ఎమ్మెల్యే, చాలా రాడికల్ థింకింగ్ ఉన్నవాడు. మరి ఉద్యోగం లేనప్పుడు అన్నలతో కలిసి తిరిగినవాడు కూడా. ఆ ప్రాంతంలో ఎవరున్నా కూడా నేనున్నా కూడా తిరుగుతాను, దాంట్లో ఆశ్చర్యపడాల్సినటువంటి అవసరం లేదు. ఆయన ఎమ్మెల్యే అయ్యాడు. కొయ్యూరు అని ఒక మండల హెడ్ క్వార్టర్ ఉంది. కొయ్యూరుకు దగ్గరలో బూదరాళ్ళు అని ఒక విలేజ్. ఆ విలేజీ ఒకప్పుడు అల్లూరి సీతారామరాజును బ్రిటిష్ వాళ్ళు కాల్చి వేసినటువంటి ప్రదేశం. అక్కడ కూడా సమాధి ఉంది ఇప్పుడు. అది అటు రంపచోడవరము ఇటు విశాఖపట్నం మధ్యలో బార్డర్లో ఉంటుంది. అది దాటుకొని మేము ఒక చెక్ డ్యామ్ చూడడానికి పోయినాం మధ్యాహ్నం లంచ్ తర్వాత. అది టైమింగ్ కూడా తప్పే, సాయంత్రం పూట పోకూడదు. మామూలుగా ఏదైనా ఉంటే ఎర్లీ మార్నింగ్ చూసుకోవాలా, ఎవరికి చెప్పుకుంటూ రావాలా. ట్రైబల్ ఏరియాలో అదొక నేర్చుకున్న పాఠం. మేము ఎమ్మెల్యే వస్తున్నాడు అంటే జనానికి అందరికీ తెలిసిపోయింది. సో ఆ రైతులందరూ కూడా చెక్ డ్యామ్ దగ్గరికి ఎక్కడైతే మేము కట్టాలనుకుంటున్నామో అక్కడికి వచ్చారు. అది చాలా ఇంటీరియర్ ప్లేస్. జీపులు పోవు, ఏమి పోదు, కాలినడకని పోవాల్సిందే. చెప్పులు బయట వదిలి, అదే కారు జీపులు బయట వదిలి ఆ వాగు దాటుకొని ఒక లోయ గుండా. మనకు పల్లెటూరులో ఎట్లా ఉంటాయంటే రెండు పక్కల దళ్ళు ఉంటాయి, చెట్లు ఉంటాయి, మధ్యలో చిన్న జీల ఉంటుంది, వాటర్. నడుచుకుంటూ పోతున్నాం. అక్కడ ఒక మనిషి కంటే ఎక్కువ నడవటానికి వీల్లేదు, ఒకరి తర్వాత ఒకరు నడవాల్సిందే. అది బయటికి పోయిన తర్వాత చెక్ డ్యామ్ ఆరు బయట ప్రదేశంలో కడుతున్నారు. కట్టాలని మా ఇంజనీర్లు ఫ్లాగ్లు అవి ఇవి బాతారు. అప్పటికి 4:30 అయింది మేము అక్కడికి చేరుకునే లోపల. 10 కిలోమీటర్లు నడిచేటాం. అన్నీ ఎక్స్ప్లెయిన్ చేశారు వాళ్ళు. మామూలుగా ఇంజనీరింగ్ సిస్టమ్స్ మ్యాప్లు వేసేవి. సరే అని ఇద్దరం వచ్చాం. ఎమ్మెల్యే అన్నాడు, సార్ ఇది నేను 10 ఏళ్ళ నుంచి రిప్రజెంట్ చేస్తున్నాను, ఇదేం కావట్లేదు, మీరన్నీ చేయాలని. వస్తున్నప్పుడు ఆ డొంకలో మేము మళ్ళీ వన్ ఆఫ్టర్ ది అదర్, ఒకరి తర్వాత ఒకరు ర్యాంక్ అండ్ ఫైల్ లాగా, నేను ముందు, నా తర్వాత ఎమ్మెల్యే. ఆ మహానుభావుడు నాకు డ్యూ ఇంపార్టెన్స్ ఇచ్చాడు, మీరు ఉండాలి సార్ ముందు అని. సడన్గా ఒక డొంకలో మలుపు తిరుగుతుంటే సాయుధ పోరాటం చేసేటటువంటి గెరిల్లా వార్ఫేర్ వాళ్ళంతా కనిపించారు. ముందు హ్యాండ్స్ అప్ అన్నారు. వెనక్కి చూస్తే అక్కడ కూడా ఉన్నారు, మధ్యలో ఉన్నారు. అంటే వాళ్ళు పొదల చాటున దాక్కొని ఉన్నారు. మేము చూడలేదు, మేము మామూలుగా వస్తున్నాం. నన్ను పక్కకు తీసిపోయాడు. ముందు నన్ను చెక్ చేశాడు, నా జోబులో ఏమైనా గిస్టల్ ఉందేమో. పోలీసు వాళ్ళు కూడా ఒక్కొక్కసారి మఫ్టీలో మాతో పాటు వస్తారు. వాళ్ళందరినీ వాళ్ళు వెరిఫై చేశారు. ఎవరి దగ్గర ఆయుధాలు లేవు అని చెప్పేసి తెలుసుకున్న తర్వాత నా దగ్గరికి వచ్చి, సార్ మీరు మాతో సహకరించాలా, మా కామ్రేడ్ రాజమండ్రి జైల్లో ఉన్నాడు, అతను ఈరోజు ఆదిలాబాద్కి కోర్టుకు తీసుకుపోతున్నారు, మధ్యలో అతను ఎన్కౌంటర్ చేయాలనేటటువంటి ఉద్దేశం. చాలా టాప్ లీడర్, ఒరిస్సా ఆంధ్ర బార్డర్లో పనిచేసేవాడు. పేరు చెప్పను, నేను చెప్పదలుచుకోలేదు కూడా, ఎందుకంటే ఇటువంటి విషయాలు కొంత గోప్యంగా ఉంటమే మంచిది. ఆయన్ను వదిలిపెట్టమని చెప్పేసి మీరు ఒక చిన్న లెటర్ రాయండి. పేపరు పెన్ను కూడా తీసుకొని వచ్చాడు. ఎంత రెడీనెస్ అంటే, నేను మళ్ళీ పేపర్ లేదు పెన్ను లేదు అంటున్నట్టు అని చెప్పేసి నాతోటి ఒక ఉత్తరం రాయించాడు. ఇప్పుడు విజయభాస్కర్ రెడ్డి గారు చీఫ్ మినిస్టర్, మైసూరారెడ్డి వాజ్ హోమ్ మినిస్టర్. అక్కడ చూస్తే మా జీపులన్నీ కూడా తగలబెట్టారు. మేము పోవడానికి లేకుండా మమ్మల్ని ఇమ్మొబైల్ చేశారు. వాగు అవతల పక్కన కనిపిస్తుంది ఈ కొండ మీద నుంచి, మా రికార్డులు అన్నీ కూడా. మీరు కోఆపరేట్ చేయాలి మాకు, మీకు ఏమీ హామ్ చేయం, మీలో ఎవరికి కూడా హామ్ చేయం మేము. కానీ 5 మందిని తీసుకున్నారు. నేను వస్తాను దానికి. ఇప్పుడు మొత్తం ఉన్నారు అందరూ, 15-20 మంది నాతో ఉన్నారు. నేనే చెప్పాను వాళ్ళకి, అయ్యా నేను నడవగలను, ఎమ్మెల్యే నడవగలడు, మీతో పాటు వస్తాం మేము, తప్పదు మాకు. ఇంకా మీరు రాయమన్న లెటర్ రాశాం, రాయకపోతే ఏమవుతుందో కూడా మాకు తెలుసు. కాబట్టి మిగతా వాళ్ళందరూ వదిలేయి, అటెండర్లు డ్రైవర్లు వాళ్ళని వెళ్ళి మా వెంబడి ఎందుకు, మా అటెండర్లు మా బిళ్ళబంటరు అందరూ కూడా
వాళ్ళు మ్యాగ్నానిమస్లీ 20 మందిలో 5 మందిని పెట్టుకొని మిగతా వాళ్ళని వదిలేశారు. ఇక్కడ ఒక చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే, ఏ డిపార్ట్మెంట్లు అయితే ప్రజల కంటకింపుగా పనిచేస్తున్నాయో ఆ డిపార్ట్మెంట్ల ఆఫీసర్స్ మాత్రం నాతో పెట్టుకున్నారు. మిగతా వాళ్ళని వాళ్ళు పట్టించుకోవాలి. మేము 5 మంది వాళ్ళతో పట్టుపోయాం. టు కట్ షార్ట్, దాని మీద ఒక బుక్ రాస్తున్నాను సార్, వివరంగా దాంట్లో వస్తాయి. 20 రోజులు ఆ ప్రస్థానం నడిచింది. ఆ ప్రస్థానంలో నాకు అనిపించింది ఏంటంటే, ఒక ట్రైబల్ యూత్ను నన్ను నాకు బాడీ గార్డుగా పెట్టారు. బాడీ గార్డ్ ఏం కాదు, నేను ఎక్కడ పారిపోలేను కూడా. అప్పటికే మా ప్యాంట్లు చినిగిపోయినాయి. ఆ చెట్లలో, ఆ ముళ్ళ పొదల్లో ఆ క్యాక్టస్ అని ఒకటి ఉంటుంది. ఆ క్యాక్టస్ కుచ్చుకుంటే అది విషం ఎక్కువై నేను వాళ్ళ చెర నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా 20-30 రోజులు సఫర్ అయ్యాను ఆ క్యాక్టస్ వల్ల. ఇప్పటికి కూడా నాకు ఆ మచ్చలు ఉన్నాయి. ఒకసారి ఆ క్యాక్టస్ కుచ్చుకుంటే మీకు చెప్పులు లేవు మాకు. ఆ హవాయి స్లిప్పర్స్తో తిరిగేవాళ్ళం. ఎందుకంటే ప్రతిసారి బూట్ వేసుకోవటము, ఇప్పేయటము ఇవన్నీ కదా. మమ్మల్ని అడ్డంగా తీసుకుపోయినారు. ఎక్కడ పడితే అక్కడ నిద్ర వస్తే రాళ్ళ మీద పడుకోబెట్టారు చలికాలం మీద. వాళ్ళ రగ్గులు కూడా మాకు ఇచ్చారు. వాళ్ళు మాత్రం విజిలెంట్గా ఉన్నారు. దే వర్ మోర్ అఫ్రైడ్ ఆఫ్ ది పోలీస్ అటాక్. ఆ పార్టీకి తెలిసిపోతుంది. ఆ చిట్టి తీసుకొని పోయి దగ్గరలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లో ఇచ్చారు. వైర్లెస్ మెసేజ్ పంపించుంటారని అనుకుంటున్నాను, మమ్మల్ని కిడ్నాప్ చేశారని. సరే, ఆఖరికి గవర్నమెంట్ దిగి వచ్చింది. అప్పుడు రాజశేఖర రెడ్డి గారు, ఈయన ద్రోణంరాజు సత్యనారాయణ, తర్వాత కొణతాల రామకృష్ణ, వీళ్ళంతా కాంగ్రెస్లో ఉంటూ అసమ్మతి వర్గం. వాళ్ళు నర్సీపట్నంలో పెద్ద టెంట్ వేసి మమ్మల్ని రిలీజ్ చేయాలి. వీళ్ళు కాస్త అన్ఇన్ఫ్లుయెన్షియల్, పెద్దగా పలుకుబడి లేనటువంటి ఆఫీసరు, ఎమ్మెల్యే కాబట్టి వీళ్ళని వదలటానికి ఇన్ని రోజులు టైం పట్టింది. అదే గుర్తేడులో వేరే విధంగా జరిగింది అని 20 రోజులు లేట్ చేశారు. అయిపోయింది, ఆ కథ అంతటితో ముగిసింది. అతను వదిలేశారు గవర్నమెంట్. తర్వాత ఆయన ఎన్కౌంటర్లో, ఎప్పుడైతే వాళ్ళు ఎక్స్పోజ్ అవుతారో ఎన్కౌంటర్ అనేది ఫాలో అవుతుంది. ఆ విషయాల్లోకి నేను పోదలుచుకోను. ఆ విషయాలు తలుచుకుంటే సార్, ఇప్పటికి కూడా నాకు ఒక ట్రైబల్ కుర్రాడిని అడిగాను. వాడు నర్సీపట్నం దగ్గర ఒక చిన్న విలేజ్. నీవు ఎందుకయ్యా ఈ హవాయి స్లిప్పర్స్కు పిన్నులు కట్టుకొని కొట్టుకున్నాడు. అది తెగిపోయినప్పుడు హవాయి స్లిప్పర్స్ 2 విభాగాలు అవుతాయి వీళ్ళ దగ్గర. దానికి పిన్ను పెట్టుకున్నాడు. నాకు హవాయి స్లిప్పర్స్ నాకు కూడా ఇచ్చారు వాళ్ళు. అరే, మీ నాయకులందరూ కూడా పెద్ద పెద్ద బూట్లు వేసుకొని తుపాకులు పట్టుకొని నీకు AK-47 ఇచ్చారు, చెప్పులు ఎందుకు ఇవ్వలేదు అన్నాను. సార్, ఇటువంటి ప్రశ్నలు మీరు వేయకూడదు, నన్ను మీరు బ్రెయిన్ వాష్ చేయకూడదు. నేను ఈ ఉద్యమానికి కట్టుబడి ఉన్నాను. మా తల్లిదండ్రులు ఎప్పుడో నన్ను వదిలేశారు. ఐఎమ్ ఏ డెడ్ వుడ్, బట్ ఐ వర్క్ ఫర్ ది సొసైటీ. వాళ్ళు పనిచేసినటువంటి ఏరియాస్ చూస్తే మానవుడు కూడా అక్కడ పోలేడు. మనకు సూర్యరశ్మి కూడా పడదు, అంత థిక్ ఫారెస్ట్. వాళ్ళని ఎవరు అధికారులు పట్టించుకోలేదు, ప్రజానాయకులు పట్టించుకోలేదు ఎవరు. ఇట్ ఈస్ బౌండ్ టు హ్యాపెన్. వాళ్ళు అడ్డాలి అవి. ఇంకెంతకంటే నేను ఎక్కువ ప్రొలాంగ్ చేయదలుచుకోలేదు సార్. ఫైనలీ మొత్తం మీద ఇద్దరు బయటకు వచ్చాము. అండ్ ముందు నన్ను వదిలిపెట్టారు, తర్వాత ఎమ్మెల్యేని వదిలిపెట్టారు.